హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నా స్టైల్లో చేపల పులుసు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. దీని ప్రిపరేషన్ సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియోని చూసిరంటే చేపల కూర వండరాని వాళ్ళు కూడా దీన్ని వండుతారు. ముందుగా వీడియోకి మాత్రం ఒక లైక్ వేసుకోండి. పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోరు. ఇక అది పక్కన పెట్టి మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ముక్కలు కట్ చేసుకోరు. ఇక దీనికి ఇట్లా మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోరు. గదే మిక్సీ జార్లో చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, చెంచాడు జీలకర్ర, చెంచాడు గసగసాలు, చెంచాడు మెంతులు, చెంచాడు ధనియాలు, చిటికిన వేలంతా దాల్చిన చెక్క వేసి లైట్గా వాటర్ పోసి మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోరు. ఈ చేప ముక్కలు ఎప్పుడైనా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోరు. నెరి చిన్న కట్ చేస్తే మనం పులుసులు ఇచ్చినప్పుడు అంతా కుల్లులు అయిపోతాయి. చేప ముక్కలు నీసువాసన రాకుండా ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు బాగా కడుగురి. చేపలకు ఉప్పు కారం మసాలా కలుపుకొని గిసొంటి గిన్నెల ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న మసాలానంతా వేసుకోరు. గల్లనే చెంచాడు పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 పావుడు నూనె పోసి బాగా కలుపుకోరు. చేప ముక్క ఎప్పుడైనా గీ సైజులు ఉండేటట్టు చూసుకోరు. ఇక ఈ చేప ముక్కలకి మసాలాలు వేసి బాగా కలుపుకోరు. చేతితో కలిపితే ముళ్ళులు గుచ్చుకుంటా అంటే ముక్కలని గిన్నెలేసి గిట్ల కిందికి మీదికి బాగా ఊపుర్రి. గిట్ల కలిపితే ముక్కలకు మసాలా మంచిగా పడుతుంది. గిట్ల మసాలా కలుపుకున్న ముక్కల్ని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోర్రి. గట్లయితే ముక్కకు మసాలా బట్టి ముక్క మంచి టేస్ట్ వస్తుంది. అర్ధగంట అయినాక పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో 3 పావుల నూనె పోసుకోరు. నూనె వేడిగానే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ను గిల్లేసుకోరు. ఈ పేస్ట్ని గిట్నే 2 నిమిషాలు ఫ్రై చేసి సగం చెంచాడు పసుపు వేసుకోరు. పసుపు వేసుకున్న 2 నిమిషాలకు మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని మొత్తం గిల్లేసుకోరు. ఈ చేప ముక్కల్ని లైట్గా ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోరు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే నూనె గిట్ల పైకి తేలుతా ఉంటుంది. గప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును మొత్తం గిల్ల పోసుకోరు. ఇక ఈ పులుసు మసిలి చిక్కడి గ్రేవీ అయ్యేదని కూడా పెట్టుర్రి. ఊకే గంట పెట్టి గెలిపితే ముక్కలన్నీ తుంపలు అవుతా ఉంటాయి. గట్ల కాకుండా ఉండాలంటే గిన్నెను ఒకసారి గుడ్డ పట్టుకొని అటు ఇటు ఊపుర్రి. గ్రేవీ అంతా గిట్ల దగ్గర కాగానే సగం చెంచాడు గరం మసాలా వేసుకోరు. గరం మసాలా వేసినాక కాసేపటికి దించుతున్నాక ఇంత కొత్తిమీర వేసుకోరు. ఇక ఈ చేపల పులుసును చల్లారినాక సలనోలు వేసుకొని తినుర్రి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పులుసు మాత్రం మస్తు రుచి ఉన్నది. ఈ పులుసుతోనే కడుపు నిండా అన్నం తినొచ్చు. ఎసంటి చేప అయినా గిట్లా మసాలా కలిపి పులుసు పెట్టుకుంటే మస్తు రుచి ఉంటుంది. చేప ముక్కలు మాత్రం ఎరిగిపోకుండా మంచిగా ఉడికినాయి. మీరు కూడా ఒకసారి చేపల పులుసుని గిట్లా ట్రై చేయర్రి. తిన్నాక మస్తుందని మీరే నాకు కామెంట్ పెడతారు. మన వీడియోని ఎవరైనా గిదే ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి వీడియోలు చేసిన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోలని చూడుర్రి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇట్లాంటి మంచి వీడియోలు కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.